హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ స్మైల్స్. సో ఈరోజైతే ఒక సింపుల్ అవుట్ఫిట్ని అయితే డిజైన్ చేయబోతున్నాను. ఇదైతే ఒక కస్టమర్ కోసం అయితే డిజైన్ చేస్తున్నాను. తనైతే రెఫరెన్స్ పిక్ పంపించి సేమ్ ఇలాగే కావాలని చెప్పింది. సో సేమ్ అలాగే కుట్టడానికి అండ్ సేమ్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకొచ్చాను అనమాట. ఈ క్లాత్ అయితే డోలా సిల్క్ అండి. దీని మీద బుట్టాస్ వచ్చున్నాయి. ఆరెంజ్ కలర్ షేడ్, ఎల్లో కలర్ షేడ్, 2 షేడ్స్ వచ్చుంటాయి. అండ్ దీనికోసం వచ్చేసి 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకొచ్చుకున్నాను. అండ్ 3 మీటర్స్ వచ్చేసి క్రేప్ లైనింగ్ అయితే తీసుకొచ్చుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 300 రూపీస్ పడింది పర్ మీటరు. నేనైతే 6 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొచ్చుకున్నాను. సో ఈ డ్రెస్ మెజర్మెంట్స్ నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుందని నేను స్క్రీన్ మీద అయితే ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. ముందు వచ్చేసి షోల్డర్ లెంత్ తీసుకుంటున్నాను. ఫుల్ షోల్డర్ అనమాట. 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌను ఈ విధంగా 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఆర్మ్ హోల్ని ఈ విధంగా క్లోజ్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా ఒక 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అడ్డంగా 6 ఇంచెస్కి ఒక లైన్ అయితే గీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లైన్లో కరెక్ట్గా హాఫ్కి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఇప్పుడైతే అప్పర్ బస్ట్ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా టేప్ పెట్టేసేసుకొని కరెక్ట్గా 10.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని దానికి మార్జిన్ ఒక 2 ఇంచెస్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. అండ్ ఆర్మ్ హోల్ కార్నర్లో ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ పాయింట్స్ అన్నిటిని కలిపేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఎంత డీప్ వీలుంటే అంత డీప్కి ఈ విధంగా సర్కిల్ అనేది గీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు షోల్డర్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు, అదర్వైజ్ 2.5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 2.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా 5 ఇంచెస్ అయితే పెడుతున్నాను. కొంచెం డీప్ అనేది తగ్గించి పెడుతున్నాను, ఎందుకంటే బ్రాడ్ అనేది కొంచెం ఎక్స్ట్రా వస్తుంది అనమాట. అందుకని నేను డీప్ అనేది కొంచెం తగ్గించాను అనమాట. ఈ విధంగా ఫ్రంట్ నెక్ డీప్ 5 ఇంచెస్ అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఈ విధంగా స్క్వేర్ గీసేసుకొని దీన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రాడ్గా అయితే చేసుకోవాలన్నమాట. చూడండి నేను ఏ విధంగా చేస్తాను. ఈ విధంగా ఒక లైన్ గీసేసుకొని ఎక్స్ట్రాగా దాన్ని బేస్ చేసుకొని బ్రాడ్గా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి. ఈ విధంగా చాలా ఈజీ ప్రాసెస్, ఈజీ నెక్కే అనమాట. సో బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి యాజ్ యూజువల్గా 15 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. తర్వాత ఒక లైన్ అయితే గీసేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఇక్కడ కరెక్ట్గా 4 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. దాని నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఇంకొక దగ్గర మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి. సో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒక స్కేల్ పెట్టేసేసుకొని వేస్ట్కి చివర్లకి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి. నెక్స్ట్ మార్జిన్స్ అయితే కలిపేసేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా టేప్ అనేది స్టార్ట్ చేసి ఒక 9.5 ఇంచెస్కి షోల్డర్ దగ్గర నుంచి 9.5 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. అది కరెక్ట్గా 4 ఇంచెస్ ఉందా లేదో చూసుకోవాలన్నమాట. చూసుకొని ఇంకోసారి చెక్ చేసుకొని అక్కడ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. అది అపెక్స్ పాయింట్ అన్నమాట. సో వేస్ట్ దగ్గర నుంచి అపెక్స్ పాయింట్కి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని అదే లైన్ని ఆర్మ్ హోల్లోకి మనం కర్వించుకుంటూ కలిపేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా దెన్ పక్కన మనం ఒక 2 ఇంచెస్ గ్యాప్లో మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఈ అపెక్స్ పాయింట్లోకి కలిపేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈ విధంగా ఫస్ట్ వేస్ట్ కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా క్రాస్గా కట్ చేసేసి దెన్ మార్జిన్ కూడా కట్ చేస్తున్నాను. దాని తర్వాత ఆర్మ్ హోల్ కూడా కట్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది మనం వేరు చేసేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా వేరు చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఒకసారి అండ్ బ్యాక్ పార్ట్ ఒకసారి అయితే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మనం ఆల్రెడీ మార్కింగ్ అయిపోయింది కాబట్టి నెక్ అండ్ ఫస్ట్ అయితే ఆర్మ్ హోల్లో కొంచెం డీప్ తీసేస్తాను. డీప్ తీసిన తర్వాత నెక్ అండ్ బస్ట్ పాయింట్ ఉంది కదా, అపెక్స్ పాయింట్, అది కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఫినిషింగ్ నీట్గా ఉండడానికి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవాలన్నమాట. బస్ట్ పాయింట్ అదే అపెక్స్ పాయింట్ మనం పాయింట్కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి మనం చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. సో దట్ మనకు కుట్టేటప్పుడు సమానంగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వెనక బ్యాక్ సైడ్ టక్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా 4 ఇంచెస్కి టక్స్ పెట్టేసుకొని ఇప్పుడైతే నెక్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా 7.5 ఇంచెస్కి పెడుతున్నాను అనమాట. సో ముందైతే స్క్వేర్ లాగా గీసేసుకోవాలి నెక్ అనేది. దాని తర్వాత మనకి ఏ డిజైన్ కావాలి, ఏ నెక్ ప్యాటర్న్ కావాలి అనేది డ్రా చేసుకోవాలి.
ఇక్కడ నేను అదే చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్క్వేర్ గీసేసాను. దాని తర్వాత ఈ నెక్ చాలామంది అడిగారు, అక్క ఎలా వేయాలి, ఐ మీన్ ఎలా కట్ చేయాలి అని చెప్పేసి. చూడండి ఒకసారి వీడియోలో చూస్తే మీకే అర్థమైపోతుంది. ఈ విధంగా రివర్స్ కట్ లాగా ఈ విధంగా గీసేసుకొని చివరి వచ్చేసి డైమండ్ షేప్లో ఈ విధంగా ఒక లైన్ అయితే గీసేసుకున్నాను. మీకు అర్థమైపోతుందిలేండి చూస్తుంటేనే. ఈ విధంగా డ్రా చేసేసుకోవడమే, ఇంకా దాన్ని కట్ చేసేసుకోవడమే అండి. చూడండి ఒకసారి ఈ విధంగా వస్తుంది అనమాట. సో దీనికి థ్రెడ్స్ అనేవి అటాచ్ చేసుకుంటే మనకి నెక్ అనేది రెడీ అయిపోతుంది. ఇంతటితో బాడీ పార్ట్ లైనింగ్ అయితే కటింగ్ అయితే అయిపోతుంది. ఇంకా లైనింగ్ని బేస్ చేసుకొని బాడీ పార్ట్ మెయిన్ క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత గ్లూ ప్రాసెస్ ఆల్రెడీ మీరు చూసే ఉండారు కదా. సో దీని తర్వాత అయితే గ్లూ ప్రాసెస్ అయితే చేస్తాను. గమ్మేసి మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ అంటించి పెట్టేసుకుంటాను అనమాట. ఇప్పుడు డౌన్ పార్ట్ లైనింగ్ ఉంది కదా, అది ఏ విధంగా కట్ చేస్తాను అని చెప్పేసి రఫ్గా లాగించేస్తాను. ఎందుకంటే సేమ్ ఈ లైనింగ్ క్లాత్ని ఏ విధంగా కట్ చేస్తానో మెయిన్ క్లాత్ని కూడా అదేలాగా కట్ చేస్తాను అనమాట. ఇది చూపిస్తే మీరు అది కూడా కట్ చేసుకోగలుగుతారు. లైనింగ్ అయితే 3 మీటర్స్ కదా అండి. ఈ 3 మీటర్స్ లైనింగ్ని నేను 2 ఫోల్డ్స్ ఈ విధంగా శారీ ఫోల్డింగ్ చేసి దాని తర్వాత ఒక ఫోల్డింగ్ అయితే క్రాస్ ఫోల్డింగ్ అయితే చేస్తాను అనమాట. అంబ్రిల్లా ఫ్రాక్ ఏ విధంగా చేస్తామో సేమ్ అదే విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇంకా మనం బాడీ పార్ట్కి ఎంత వేస్ట్ పెట్టాము అన్నది బేస్ చేసుకొని దీని వేస్ట్ కూడా కట్ చేసుకోవాలి. అండ్ లెంత్ వచ్చేసి నేను ఎగ్జాక్ట్గా 36 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అంటే ఈ లైనింగ్ వరకే 36 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. కొంచెం జాయింట్ పడుతుంది అనమాట లైనింగ్కి. అండ్ మెయిన్ క్లాత్ ఉంది కదా డౌన్ పార్ట్, అది వచ్చేసి మనకి 39 ఇంచెస్ అనమాట. అంటే డ్రెస్ లెంత్ మొత్తం షోల్డర్ దగ్గర నుంచి నీ వరకు ఫ్లోర్ లెంత్ వరకు అనుకోండి, మొత్తం లెంత్ వచ్చేసి 50 ఇంచెస్ అనమాట. సో ఈ లైనింగ్ లెంత్ వచ్చేసి 36 ఇంచెస్ అండ్ మెయిన్ క్లాత్ లెంత్ వచ్చేసి 39 ఇంచెస్. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ కటింగ్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. అండ్ స్టిచ్చింగ్ అనేది చూపించట్లేదు అనమాట. స్టిచ్చింగ్ అనేది ఇది సింపుల్ ప్యాటర్నే కాబట్టి స్టిచ్చింగ్ అవసరం లేదని అనుకొని ఇంకా దాన్ని అయితే షూట్ చేయలేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్లాగ్ అండి. బ్యాక్ నెక్ చూపించలేదు అక్క అని అడుగుతారేమో. ఆల్రెడీ షార్ట్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసాను అనమాట బ్యాక్ నెక్ గురించి. ఒకసారి ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు ఉంటే ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. సో ఈ వీడియో ఎవరికన్నా హెల్ప్ అయింది అనుకుంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఎందుకంటే నాకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంతకంటే బ్యూటిఫుల్ అవుట్ఫిట్తో అయితే వచ్చేస్తాను. అంతటి వరకు బాయ్ బాయ్.